ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న ఆదేశాల మేరకు హిందూపురం డీఎస్పీ కేవి మహేష్ ఆధ్వర్యంలో హిందూపురం రూరల్ సిఐ ఆంజనేయులు మరియు వారి సిబ్బంది అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుండి 1200 గ్రాముల గంజాయిని 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేవి మహేష్ సిఐతో కలిసి వివరాలు వెల్లడించారు. హిందూపురం రూరల్ మండలం గొల్లాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమంగా గంజాయిని సరఫరా చేసి విక్రయిస్తున్నారన్న రాబడి సమాచారం మేరకు కేవి మహేష్ ఆధ్వర్యంలో హిందూపురం రూరల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గొల్లాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో గంజాయిని అమ్ముతున్న బసన్నపల్లి గ్రామంలో రాము, అవతార్ జోగేందర్ ప్రసాద్ 45 సంవత్సరాలు, హుసేన్ కుమారుడు షేక్ వసీం 26 సంవత్సరాలు ఈ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1200 గ్రాముల గంజాయిని మరియు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి వారికి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. జోగేందర్ ప్రసాద్, షేక్ వసీం దారి దోపిడీలకి పాల్పడే ఈ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనంతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదింపులో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ సిఐ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెస్పెక్ట్ పెట్టడానికి ముఖ్య కారణం 2 ఇంపార్టెంట్ కేసెస్ గురించి, అరెస్ట్ గురించి తెలియజేయడానికి. హిందూపురంలో రూరల్ మండలం గొల్లాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరిని మనం పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే వీళ్ళు పేర్లు జోగీందర్ ప్రసాద్, వయసు 45 years, ఇతను బసవన్నపల్లి గ్రామం హిందూపురం మండలంలో ఉంటున్నాడు. మరియు షేక్ వసీం, వయసు 26 సంవత్సరాలు, తండ్రి హుసేన్, ఇతను ఆర్పీజీటీ కాలనీలో మన హిందూపురం టౌన్లోనే ఉంటున్నాడు. యాక్చువల్లీ జోగీందర్ అనే వ్యక్తి మన హిందూపురంకి సంబంధించిన వ్యక్తి కాదు. యాక్చువల్లీ ఒరిస్సా వాస్తవ్యుడు. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాల ముందు వచ్చి ఇదేదో రాబడి అంటే మనీ ఎర్నింగ్ బాగుంది కదా అని చెప్పి దీంట్లో వైజాగ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిని మనం పట్టుకోవడం జరిగింది. ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ కూడా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దాన్ని పీటీ వారెంట్ వేసుకొని రిమాండ్ మీటింగ్ తర్వాత పీటీ వారెంట్ వేసుకొని కొంచెం ఇంట్రాగేషన్ చేసి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా బాస్ తీసుకురావడానికి మా శాయశక్తులు ప్రయత్నిస్తాం. నమస్తే. అదేవిధంగా హిందూపురంలో ఈ గొల్లాపురం ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఒంటరిగా తిరుగుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని కొట్టి భయపడించి వాళ్ళ దగ్గర ఉన్న నగదును కానీ సెల్ ఫోన్లు కానీ తీసుకెళ్లే వ్యక్తుల్ని ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. వాళ్ళ పేర్లు వచ్చి మొహమ్మద్ ముజాహిద్, వయసు 24 సంవత్సరాలు, మరియు షేక్ అబూబకర్ సిద్దిక్. వీళ్ళిద్దరూ మొన్న 23వ తేదీ సెప్టెంబర్ 8వ నెల 23వ తేదీ వీళ్ళు ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని గాయపరిచి అతని వద్ద నుండి మొబైల్ ఫోన్ లాక్కొని పోయి ప్లస్ ఆ గాయపడిన వ్యక్తికి కూడా 7 కుట్లు పడడం జరిగిందండి. అతను ఇచ్చిన కంప్లైంట్తోనే మనము ఈ కేసుని కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టి ఏరియాలో ఎవరు తిరుగుతున్నారని మనం రాబడిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భాలు ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో ఈ ఎక్స్ట్రాక్షన్ కానీ లేదంటే రాబరీ కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువ అవుతున్న వల్ల దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ 2-3 months కూడా ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో కొంచెం నిఘా పెట్టి ఇట్లాంటివి జరగకుండా కూడా చూస్తామని తెలియజేస్తున్నాం. నమస్తే. దొరికిందండి గంజాయి. కాస్ట్ ఇట్ బి, ఐ థింక్ సో ఇట్ బి 30,000 ఉంటుంది, 25,000 to 30,000 ఉంటుంది. వీళ్ళకి ఇంతకుముందు కూడా రికార్డ్ ఉంది సార్, వీళ్ళు దొరికిన వాళ్ళ క్రైమ్ రికార్డ్ అయితే కేసులు లేవు కానీ వీళ్ళు పెడ్లర్స్ యాక్చువల్. అంటే వాళ్ళని అడిగితే ఇంట్రాగేషన్లో మేము కొన్ని మంత్స్గా అమ్ముతున్నాము అని కూడా చెప్తున్నాం. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఒక 2 years. వైజాగ్ డైరెక్ట్గా వెళ్తారు, ట్రైన్లోనే నార్మల్ లగేజ్తోనే వచ్చేస్తున్నారు.